భారతదేశ వాతావరణ శాఖ ప్రకారం అరేబియా సముద్రం నుంచి కర్ణాటక దక్షిణం వైపుగా ఒక ద్రోణి ఉందని, దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని 21 నుంచి వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈవేళ రాయలసీమలో అక్కడక్కడగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. అదేవిధంగా శాటిలైట్ అంచనా ప్రకారం చూస్తే ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం వానలు కురవని, సాయంత్రం 3 తర్వాత హైదరాబాద్ కోస్తాలో వానలు కురుస్తాయని తెలియజేశారు. అదేవిధంగా రాత్రి 7 తర్వాత తగ్గుతాయని, తరువాత మళ్ళీ 10 గంటల తర్వాత రాయలసీమ అంతటా భారీగా పడతాయని తెలియజేశారు. అదేవిధంగా గాలి వేగం తక్కువగా ఉందని, బంగాళాఖాతంలో గంటకు 27 నుంచి 30 కిలోమీటర్ల వేగం గాలి వీస్తుంది. అదేవిధంగా ఏపీలో గమనిస్తే 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలి వేగం ఉందని, అదేవిధంగా తెలంగాణ నుంచి 5 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో ఉందని మనకి తెలుస్తుంది. ఉష్ణోగ్రతలు గమనిస్తే తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీలుగా ఉండగా ఏపీలో 35 డిగ్రీలు సెల్సియస్ ఉంది. రాష్ట్రంలో తేమ శాతం చూస్తే 80% ఉంది. అయితే ఈరోజు వాన మొత్తం ఏ విధంగా ఉందంటే, తెల్లవారుజామున ఏ విధంగా ఉండదు, సాయంత్రం వేళల్లో భారీగా పడే అవకాశం ఉందని తెలియజేశారు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.